మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయాన్ని అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని సునాయాసంగా పూర్తి చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో శని సంచారం వల్ల మీరు పనిచేసేటువంటి కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. మీరు ఎంత పని చేస్తారో అంతటి ఫలితాన్ని అందుకోగలుగుతారు ఈ వారంలో. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఒక మంచి ఆదాయాన్ని కానీ, సహాయాన్ని కానీ పొందేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అయితే విపరీతమైనటువంటి ఖర్చులు, మితిమీరినటువంటి ఆర్థిక సమస్యలకు దారితీసే విధంగా కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు శనగలను గురువారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.